దళితులను ఆలయంలోకి నిరాకరించిన వారిపై కేసు నమోదు చేసి 3 రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు అరెస్టు చేయలేదని, వెంటనే అరెస్టు చేయాలని దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని పెగడపల్లి గ్రామంలో సోమవారం గౌడ కులస్తులు నిర్వహించిన ఎల్లమ్మ బోనాల సందర్భంగా దళితులను ఆలయంలోకి రానికుండా అడ్డుకోవడం తీవ్ర వివక్షతకు నిదర్శనమని దళిత సంఘాల నాయకులు మండిపడ్డారు. గురువారం గ్రామానికి చేరుకున్న దళిత సంఘాల ప్రతినిధులు బాధిత కుటుంబాలను పరామర్శించి సంఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ రాజ్యాంగం కల్పించిన సమాన హక్కులను కాలరాస్తూ దళితుల పట్ల కుల వివక్ష ప్రదర్శించడం అత్యంత దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలో జరిగిన ఘటనపై కేసు నమోదు అయినప్పటికీ ఇప్పటి వరకు నిందితులను అరెస్టు చేయకపోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే కేసులో ఉన్న వారిని అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా జిల్లా అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరారు. దళితుల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే చర్యలను ఎట్టి పరిస్థితులను సహించబోమని హెచ్చరించారు. గ్రామంలో శాంతి భద్రతలు కాపాడుతూ బాధితులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం స్పందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మొన్న జరిగిన పెగడపల్లిలో గౌడ సోదరులకు, మా దళిత సోదరిమణులకు, మా దళిత మహిళా సామాజిక వర్గాన్ని అవమానం చేసిన గౌడ కులస్తులు ఎవరైతే ఒక 25 మంది మీద కేసు పెట్టిండ్రు, పోలీసు వాళ్ళు చాలా మా వాళ్ళకు సెక్యూరిటీ కల్పించిండ్రు. వెంటనే వాళ్ళపై పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ కూడా చేయడం జరిగింది. అది పోలీసు డిపార్ట్మెంట్కు మేము మా కులం తరపున మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అదేవిధంగా మీరు ఎంతైతే మా దళిత సామాజిక వర్గాన్ని ముందుకు తీసుకుపోయేందుకు మాకు కూడా మేమున్నామని పోలీసు వాళ్ళు అంటే ఒకే దానికి కాదు అందరికీ అని నిరూపించారు. పోలీసు వాళ్ళకు వారికి దండం పెట్టి చెప్తున్నా, ఒకటే ఎఫ్ఐఆర్ చేసింది ఒక భాగం అయితే ఖచ్చితంగా వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలి. వెంటనే అరెస్ట్ చేస్తే మా గౌరవాలు, మా మనోభావాలను మీరు గౌరవించినట్టు ఉంటుంది. కనుక మేము మీ ఎమ్మెల్యే గారికి చెప్తున్నాము, కలెక్టర్ గారికి, అందరికీ కూడా సంబంధిత ఆఫీసర్లు అందరికీ విన్నవించుకుంటున్నాము. ఎందుకంటే ఒక కేసు పెట్టినప్పుడు మాత్రం కేసు అవుతుంది. కేసు అయినది ఎక్కడి దాకా అయితే దాన్ని అక్కడ దాకా చేయాలి. ఇప్పుడు ఈ లొల్లి ఆగాలంటే ఖచ్చితంగా ఈ కేసు ఎవరైతే ఆ మహిళల మీద ఎవరైతే వాళ్ళ 25 మంది మీరు ఎవరి మీద అయితే పెట్టిండ్రో వాళ్ళ అందరినీ